రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, కొందరు నటులు హాజరయ్యారు. నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, చిన్నబాబు, డివివి దానయ్య, కిరణ్, రవి, శ్రవంతి, రవికిషోర్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, వంశీ, సునీల్, అనుపమ్, గోపి, సి కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్ హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, కె రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరిశంకర్, త్రివిక్రమ్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు, వి విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. హీరోలు వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ సీఎంతో భేటీ అయ్యారు. ఇటు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవలే పరిణామాలు, పరిశ్రమ సమస్యలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రస్తావనకి వస్తాయని సమాచారం. సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతోంది. హీరో హీరోయిన్లు డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది. టికెట్ల ధరలపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వినియోగించాలంటోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రతిపాదనలు వారి ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు కూడా ఆయనతో పాటు చేరుకున్నారు. సినీ ప్రముఖులతో భేటీ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపైనే ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులు ఎవరు కూడా ఈ సమావేశాలు నిర్వహించలేదు. సో సీఎం దగ్గరికి కూడా వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా పర్సనల్గా మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రీ ఎప్పుడైనా కొత్తగా ముఖ్యమంత్రి వచ్చారంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఇండస్ట్రీ సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుంది, కానీ ఆ దిశగా అయితే జరగలేదు. ఈ నేపథ్యంలోనే గద్దరు మరణానంతరం గద్దరు సంబంధించినటువంటి అవార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో ఖచ్చితంగా గద్దరు అవార్డు ఇస్తామని చెప్పారు. కానీ ఆ గద్దరు అవార్డు సంబంధించిన అంశంలో సినీ ప్రముఖులు ఎవరు కూడా ముందుకు రాలేదు, ఎవరు కూడా స్పందించలేదు. అవార్డులకు సంబంధించిన లిస్టును కూడా ఇవ్వమని చెప్పారు, కానీ దానికి సినీ ప్రముఖులు ఎవరు కూడా స్పందించలేదు. అప్పటి నుంచి కూడా అది అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సమావేశంలో గద్దరు అవార్డులకు సంబంధించిన అంశంపైన సినీ ప్రముఖుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకు స్పందించలేదు ఇన్ని రోజుల నుంచి అవార్డు సంబంధించి అని కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా చాలా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విరాళాలు కావచ్చు, ఆ దిశగా కూడా సినీ ప్రముఖులను కోరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున స్కూళ్ళను డెవలప్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే డ్రగ్స్ వినియోగం అనేది రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది. రోజు రోజు చూస్తున్నాం మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయి చాలా చెడు వ్యసనాలకు యువత బానిస అవుతున్న క్రమంలో ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించిన అంశంపైనే ఆ డ్రగ్స్ను నిషేధించాలి, ఎవరు వాడవద్దు అనేటువంటి అంశాన్ని సినీ ప్రముఖులు చెప్తే, యాడ్ల రూపంలో చెప్తే కొంత సమాజంలో మార్పు వస్తుందని కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా హీరోయిన్లు కూడా డ్రగ్స్ వినియోగంపై యాడ్స్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే సినీ పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలిపోతుంది అని ఒక ప్రచారం అయితే ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ తరచూ అదే ప్రస్తావన తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే సినీ పరిశ్రమకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా సినీ పరిశ్రమ ఇక్కడ నుంచి ఏపీకి తరలి వెళ్ళాలనేటువంటి ఒక వ్యూహంతోనే సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతుందంటూ కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న క్రమంలో దీనికి చెక్ పెట్టే యోచన అయితే ఈరోజు ప్రభుత్వం చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా
జరిగినటువంటి ఘటన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా విమర్శల దాడి ఆయనపై కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై చాలా సీరియస్గా అసెంబ్లీ సాక్షిగా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఇక నుంచి ఉండవు తెలంగాణలో అంటూ కూడా ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఈ రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీకి ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఆ పండగ బరిలో ఒక 4 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ సినిమాలు మళ్ళీ బెనిఫిట్ షోలు వేసుకోవాలంటే ఇప్పుడు అలాంటివి వేసుకునే ఆస్కారం అయితే లేకుండా పోయిన క్రమంలో ఇప్పుడు 3 సినిమాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ సంబంధించినటువంటి డాకు మహారాజు, అదేవిధంగా వెంకటేష్ సంబంధించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. మరోవైపు రామ్ చరణ్ నటించినటువంటి అతి భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలు వస్తుంది. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్నారు. మరొక డాకు మహారాజ్ సినిమా కూడా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా దిల్ రాజే చూస్తున్నట్టుగా మనకు తెలుస్తున్న క్రమంలో ఒకవేళ బెనిఫిట్ షోలో ప్రీమియర్ షోలు కనుక లేకపోయినట్టయితే సినిమాకు భారీగా నష్టాలు అయితే వాటిల్తాయని చెప్పి కూడా నిర్మాతలు భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రితో ఈ అంశంపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీస్ వచ్చినప్పుడు మొదటి 2 రోజులు 3 రోజులు సినిమా టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు కల్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వాన్ని ఆ సినిమాకు ముందు ఆ సినీ ప్రముఖులు పోయి పెద్దలు వెళ్ళి ఈ సినిమాలకు రిలాక్సేషన్ ఇవ్వాలని కూడా కోరుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళకి బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇస్తుంటాయి. తాజాగా పుష్ప సినిమాకు కూడా బెనిఫిట్ షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ క్రమంలో టికెట్ రేట్లు దాదాపు 800-1200 రూపాయలు కూడా టికెట్లు పెంచుకున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ పెట్టే ఖర్చు అంతా కూడా 1-2 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు త్వరలో వస్తున్న సినిమాలను కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో బెనిఫిట్ షోలు కనుక పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వకపోతే మాత్రం చాలా నష్టాలు చూడాల్సి వస్తుందనేటువంటి భయం అయితే నిర్మాతల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో FDC చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించారు ప్రభుత్వానికి సినీ ప్రముఖుల మధ్య. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాతనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఈరోజు సినీ ప్రముఖులందరినీ కూడా కమాండ్ కంట్రోల్కి తీసుకువచ్చారు. ముఖ్యంగా దాదాపు 21 మంది ప్రముఖులంతా కూడా వచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే వెంకటేష్ కావచ్చు, నాగార్జున, రాఘవేంద్రరావు, అదేవిధంగా మురళీమోహన్ లాంటి ఉద్దండులంతా కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చారు. అదే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి లాంటి డైరెక్టర్లంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా మైత్రి మూవీస్ నిర్మాతలు వచ్చారు. అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. మొత్తంగా చూసినట్టయితే సినిమా ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఆ గ్యాప్ను ఈరోజు ఫిల్ చేసుకుంటారా లేకపోతే సమావేశంలో ఏం చర్చిస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పరిణామాలు చూస్తున్నట్టయితే పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన రేవతి మరణించడం, ఆ తర్వాత ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, కోమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఘటన సంబంధించి ఇటు సినిమా యూనిట్ సరిగా స్పందించకపోవడం ఇవన్నీ కూడా కొంత ట్రోల్స్కు దారితీశాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా చేస్తూ విమర్శలు చేయడం ఇవన్నీ కూడా కొంత సినిమా ఇండస్ట్రీకి చుట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వివాదాలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రితో సమావేశం ఉండాలి. సమావేశమై తమ సమస్యలు చెప్పుకోవాలని కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య ఈరోజు కొలిక్కి వస్తుందా లేకపోతే అసలు ఏమేమి అంశాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలు పెడతారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏం చెప్తాడనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఒక అరగంట పాటు మాత్రమే సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకకు వెళ్తారు కాబట్టి ఒక 20 నిమిషాలు మాత్రమే ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కూడా. 20 నిమిషాల్లో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఇవన్నీ ఒకరోజు పరిష్కారం అవుతాయా లేకపోతే మరోమారు ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో అసలు ఏం జరుగుతుందని మాత్రం సర్వత్రా అయితే ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.